షాలం ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. అయితే వారిని వెంబడించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకని ఇలా దొంగ బోధకుల్ని అనేకులు వెంబడిస్తున్నారంటే వారికి అభిషేకం అనేది లేదు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తా ఉన్నాం, 2వ అధ్యాయంలో 27వ వచనం మనం చదువుతాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు, అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం అని వ్రాయబడింది. ఆయన మీకు బోధించిన ప్రకారం అనే విషయం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే అభిషేకము బోధిస్తుంది అనే విషయం గమనించాను. అభిషేకం లేనందుకు ఈరోజు అబద్ధ బోధకులను చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిల్చుచున్నారు. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ తిరిగి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఒక దేవుని యొక్క అభిషేకం అనేది రాలేదు. దేవుని అభిషేకం వారు పొందుకోలేదు. దేవుని అభిషేకం కొరకు వాళ్ళు ప్రార్థన చేయలేదు. కాబట్టి వాళ్ళు నిల్చోలేకపోయారు, దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయారు. ఎవరైతే దేవుని అభిషేకం వస్తుందో ఎవరి మీదకైతే వాళ్ళు ఇంకా దినదినానికి యేసుప్రభువులో ఎదుగుతారు, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకనే దేవుని అభిషేకం వారికి బోధించి సరైన త్రోవలో నడిపిస్తుంది. వారికి అభిషేకం లేనందుకు వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు. సో వీళ్ళు దేవుని అభిషేకం వారికి రావాలని వీళ్ళు ప్రార్థన కూడా చేయలేదు. సో దీనికి బోధకులు చెప్పాల్సిన అవసరం రేపు ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇంకో విషయం ఏంటంటే కొందరు ఏమనుకుంటున్నారంటే దేవుని అభిషేకం నాకున్నది కాబట్టి నాకు ఎవరు బోధించక్కర్లేదు, సంఘానికి వెళ్ళానని అనుకుంటున్నారు. కానీ అందుకోసం కాదు ఇది అభిషేకం. ఇది ఎందుకు ఇవ్వబడిందంటే 26వ వచనంలో మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు దొంగ బోధకులు, ఎవరు సత్యమైన దేవుడి నుంచి పంపబడిన బోధకులు అనే విషయాన్ని గ్రహించడానికి అది బోధిస్తున్నాడు. అభిషేకం అనేది వివేచన దయచేస్తుంది. సో అభిషేకం నువ్వు అడగకపోతే ఈరోజు చాలామంది అభిషేకము అవసరం లేదు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు అసలు అభిషేకం కావాలని అడగనందుకు కూడా చాలామందికి ఈరోజు బైబిల్ అర్థం కావట్లేదు. ముఖ్యంగా తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఈ 3 విషయాల్లో జ్ఞానం లేనందుకు చాలా గలిబిలి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు అభిషేకాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి వారు ఎప్పటికీ దేవుని తెలుసుకోలేరు. ఒకవేళ ఏ దేవుణ్ణిలో క్రైస్తవంగా మిగిలిపోయినప్పటికీ వాళ్ళ జీవితాంతం కూడా తప్పు బోధన చేస్తాం, తప్పు బోధలో ఉంటూ తప్పుడు బోధకులనే వీళ్ళు వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇదే గతి లాస్ట్ వరకు, ఆఖరి తీర్పు రోజంత వరకు. వీరికి కారణం ఏంటంటే వీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తిరస్కరించారు. అందుకే వీళ్ళకు చాలా సందేహాలు, అన్ని తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. సో అభిషేకం అనేది చాలా విషయం ఉంది. ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఏమి చేస్తుంది అనే విషయంలో చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అభిషేకం లేనందుకు ఈరోజు చాలామంది మోసపోయి అనేకులు తప్పుడు బోధకులు వెంబడిస్తూ కొందరు దేవుణ్ణి వదిలేయడం జరిగిందండి. ఇది అండి అభిషేకం చాలా ఖచ్చితంగా అవసరమైంది మనుషులకి. అభిషేకం కావాలని అడగకపోవడం అనేది వారి యొక్క మూర్ఖత్వం. అది ఆ దౌర్భాగ్య స్థితిలో వారు ఉన్నారు కాబట్టి క్రైస్తవునిగా ఉన్నప్పటికీ ఇంకనూ వారు మోసంలో ఉన్నారు.